హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ ఎవర్ షాపింగ్ వ్లాగ్ అనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు షాపింగ్లో వ్లాగ్స్ చేయలేదు. ఇది ఫస్ట్ వ్లాగ్. అది డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను షూట్ చేశాను. డీమార్ట్లో షాపింగ్ అనేది వన్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. గ్రాసరీస్ దగ్గర నుంచి కిచెన్ ఐటమ్స్, క్లాతింగ్, వాట్ నాట్ ఇంక అన్నీ ఉంటాయి. మనం 1 అవర్ టైం అనుకొని షాపింగ్కి వెళ్తే మాత్రం అసలు 1 అవర్లో బయటికి రాలేము. అది ఇది చూస్తూ ఇంకా అలాగే సరిపోతుంది. కిచెన్ ఐటమ్స్ ఇలా బాక్సెస్ ఎన్నిసార్లు ఎన్ని షాపింగ్ చేసినా కూడా ఇంకా ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇంకా తీసుకోవాలనిపిస్తుంటుంది. నాకైతే డీమార్ట్ అనేది వన్ ప్లేస్లోనే అన్నీ దొరుకుతాయి కాబట్టి చాలా బెస్ట్ అనిపిస్తుంది. గ్రాసరీస్కి ఒక సైడ్, అలా అన్నిటికీ ఒక్కొక్క సైడ్ వెళ్ళకుండా ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయి కాబట్టి చాలా బెనిఫిట్ అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్తో ఉంటాయి కాబట్టి సెలెక్షన్ చేసుకోవడం కూడా ఈజీ అనిపిస్తుంది. క్వాలిటీ కంపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే పక్కపక్కనే అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడే అర్థమైపోతుంది మనకి ఏది బెస్ట్ అనిపించేది. రిటర్న్ ఐటమ్స్కి కూడా చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది తీసుకోవాలి అనేసి. మనం బిల్లింగ్కి ఒక 5,000 to 10,000 టార్గెట్ అని పెట్టుకొని వెళ్తే టార్గెట్కి డబ్బలే అవుతుంది, కానీ ఎప్పుడైనా తక్కువ అసలు అవ్వదు. ఎందుకంటే చూసే కొద్దీ మనకి ఇంకా కొనాలనిపిస్తూ ఉంటుంది, ఏది తీసేయలేం కదా. నాకైతే ఈ చిన్న బొమ్మలు చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ డెకోర్ ఐటమ్స్ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. ఫైనల్లీ మగ్స్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ సమ్మర్లో ఇలాంటి మగ్స్ కొంచెం బిగ్ సైజ్ తీసుకుంటే వాటర్ తీసుకోవడానికి కూడా చాలా బెనిఫిట్ అనిపిస్తుంది. కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటాము. సో ఈ టైంలో నేనైతే ఈ మగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కిడ్స్కి అయితే ఇలాంటి కొత్త మగ్స్ ఇస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కొంచెం ఎక్కువ జ్యూసెస్ కూడా తీసుకుంటారు ఈ సమ్మర్కి. కమింగ్ టు శాండల్ సెక్షన్స్ అంతగానే అనిపించలేదు నాకైతే. నేనేం తీసుకోలేదు ఈసారి. నాకెందుకు అంత ప్రీమియం అనిపించలేదు అండ్ అంత కంఫర్ట్ కూడా లేదు. నేను ట్రైల్ కూడా చేశాను, సో నేను ప్రిఫర్ చేయలేదు. నెక్స్ట్ టైం నన్ను ట్రై చేయాలి. బట్ ఇలాంటి చెప్పల్స్ మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఈ చెప్పల్స్ నాకు బాగా నచ్చాయి అండ్ ఇలాంటివి నేను ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ ఈ స్లిప్పర్స్ అయితే అంత కాస్ట్ తక్కువ ఉండవు. బయట రేట్స్కి ఇక్కడికి ఒకేలాగా ఉంటాయి. ఈ జోన్కి వెళ్ళినప్పుడు కిడ్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఎక్కువ టాయ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుంది వాళ్ళు బయటికి రారు. సో కిడ్స్ సెక్షన్, ఇక్కడ కిడ్స్ సెక్షన్లో రిటర్న్ గిఫ్ట్స్కి చాలా వెరైటీస్ ఉంటాయి. కిడ్స్కి న్యూ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక మంత్ నుంచి ఇంకో మంత్కి వెళ్ళినప్పుడు మనం చాలా వెరైటీస్ ఉంటాయి. సో అందుకే ఈ డీమార్ట్ ఇంత ఫేమస్ అయింది అనిపిస్తుంది నాకు. ఐటమ్స్ అన్నీ ఎప్పుడు అప్ టు డేట్లో ఉంటాయి. మేజర్గా ఈరోజు నేను వచ్చిన షాపింగ్ అయితే గ్లాసెస్ కోసం వచ్చాను. కానీ ఇక్కడ చూసిన తర్వాత అవసరం ఉన్నవి అవసరం లేనివి చాలా వేసేసి ఆ ట్రాలీ మొత్తం నిండిపోతుంది. లాస్ట్లో చూపిస్తాను నేను ఏం షాపింగ్ చేశాను. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని బాగుంటాయి. మనం ప్రిఫర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇలాంటి వెరైటీస్ మాత్రం నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే అప్పుడు ఏ కాస్ట్యూమ్ పైకైనా బాగా సెట్ అవుతాయి ఇలాంటి మల్టీ కలర్ షేడెడ్వి. ఇలాంటి వెరైటీస్ వల్లనే డీమార్ట్ అనేది కొంచెం బాగా ట్రెండింగ్లో ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్ టు డేట్ ఇలా బాటిల్స్ కానీ వాట్ ఎవర్ జార్స్ అన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి ఇక్కడ షాపింగ్. సో ఈ జార్ నేను తీసేసుకున్నాను, చూడగానే అట్రాక్టివ్గా ఉంది కాబట్టి. ఇలా చూస్తానే కొన్ని నచ్చుతాయి కాబట్టి తీసుకోవాలన్నా తీసుకోకూడదు అనుకొని కూడా వెళ్ళి తీసేసుకుంటాము. ఫస్ట్లీ బిగ్ థ్యాంక్స్ టు మై ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీ. 800 సబ్స్క్రైబర్స్ వచ్చారు జస్ట్